హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నామని కడారి. మీ అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో అయితే నేను ఏకాదశి రోజు పూజ మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో మీకు చూపిస్తున్నాను. ప్రత్యేక పర్వదినాలంటే మీకు తెలిసిందే కదా, మన ఆడవాళ్ళకి ఎంత ప్రత్యేకత ఉంటుందో. ఈరోజైతే తొందరగా లేచి బయట పనులు కంప్లీట్ చేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, ద్వారాలకు బొట్లు పెట్టుకొని, అన్ని పనులు అయిపోయినాక ఆ నారాయణుడికి, ఆ గోవింద నారాయణుడికి నేనైతే చక్కెర పొంగలి రెడీ చేస్తున్నాను. నైవేద్యము పిండి ప్రమిదలు తయారు చేస్తున్నాను. నామాలతో ఇలా డెకరేషన్ చేశాను పిండి ప్రమిదలు. ఇక అయితే నైవేద్యం అయిపోయింది, అంతా అయిపోయినాయి. ఇక పూజ గదిలోకి వెళ్తున్నాను. పూజ గది అయితే ఇలా అలంకరించుకున్నాను పూలతో. గోవింద గోవింద, ఆ వైకుంఠ నారాయణుణ్ణి 3 కోట్ల దేవతలు ఒకేసారిగా చూసిన రోజు ఈరోజు ముక్కోట ఏకాదశి. ఆ వైకుంఠనాథుణ్ణి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరం ద్వారం గుండా వెళ్ళి ఎవరైతే దర్శించుకుంటారో వారికి జన్మ జన్మల పాపం తొలగిపోయి మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసే పుణ్యఫలం లభిస్తుందండి. అంత అత్యద్భుతమైన రోజా అండి. దీన్నే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ పరమాత్మ వైకుంఠనాథుడు ఆషాఢంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేల్కొని మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతారు. మార్గశిర మాసంలో మేలుకొని పుష్యమాసంలో లేస్తారు. లేచిన వెంటనే పరమాత్మలందరినీ చూడాలని 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వస్తారు. ఆ సమయంలో ఉత్తరం ద్వారం మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఉత్తరం అంటేనే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గం ద్వారానే చూడాలని ఏ వైకుంఠనాథుణ్ణి ఉత్తరం ద్వారానే చూస్తారు. వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి నాన్ని ముక్కోట ఏకాదశి, ఉత్తర ఏకాదశి కూడా అంటారు. ఇదండి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. ఈరోజైతే మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను నేను చూడండి. గోవింద గోవింద, ఓం నమో శ్రీమన్నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ. ఈ పూజ మొత్తం అయిపోయింది చూడండి. పూజ అయిపోయింది. నామాలు, గోవింద నామాలు కూడా చదివేశాను. పూజ అయితే ఇలా జరుపుకున్నానండి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలా చేస్తే చాలా మంచిది మనకి. ఇంట్లో పూజ అయిపోయినాక ఇంకా గుడికి కూడా వెళ్తానండి. గుడికి వెళ్ళేసి వచ్చేసి ఇక హోటల్లో పనులు అయితే రెడీ చేయాలి. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. గోవింద గోవింద, గోవింద నామాలు కూడా అయిపోయాయి, చదివేశాను. మొత్తం లాగ్ తీయాలంటే పిల్లలు లేరు, అందుకోసానికి షార్ట్గా తీశాను వీడియో అయితే చూడండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళేసి షాప్కి వెళ్తాను. చాలా చక్కగా ఇంత ప్రశాంతంగా జరుపుకున్నానంటే పూజ మాత్రం తొందరగా లేచానండి ఈరోజు. అంత తొందరగా లేస్తేనే పూజ ఇంత నాకు ప్రశాంతంగా జరుపుకున్నాను పూజ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. అంత మనస్ఫూర్తిగా పూజ చేశాను ఈరోజు. చూడండి, ఆ వైకుంఠనాథునికి గోవింద నామాలు కూడా అయిపోయాయి. హారతిస్తున్నాయిగా. గోవింద గోవింద. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవింద గోవింద, నమో శ్రీమన్నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ. గోవింద గోవింద, గోవింద గోవింద.
ఓం నమో వాసుదేవాయ నమ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఎలా ఉంది ఓం నమో గోవింద గోవింద. ఇప్పుడు అదే మరి పెడుతున్నా. అయితే చాలా బాగా వచ్చాడు. స్వామివారిని ఎంత చూసినా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వీడియో లాగైతే ఇలా ఉంది. చాలా చక్కగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమో భగవతి వాసుదేవాయ నమ. గోవింద గోవింద. ఓకే, బాయ్ అండి.